బీజేపీ మూడు గెలుస్తామంటున్నారు. కేవలం సర్ ప్రక్రియ జరుగుతున్న సర్ అయిపోయిన తర్వాత బీజేపీ గెలుస్తామంటారు. సర్ ప్రక్రియతోనే బీజేపీ గెలుస్తారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ గెలిచింది, కేరళలో కూడా ఎస్ఐఆర్ పూర్తి అయింది. కేరళలో ఎస్ఐఆర్ పూర్తి చేసినటువంటి ప్రభుత్వం పినరసు విజయన్, మీ పక్కన కూర్చునేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వము కేరళలో ఎస్ఐఆర్ కంప్లీట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పినరసు విజయన్ గారు కమ్యూనిస్ట్ వాళ్ళ ఓట్లు తీసేసి కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు పెంచి కాంగ్రెస్ని గెలిపించారు అని చెప్పదలుచుకున్నా? ఎంత అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే ఎస్ఐఆర్ మీద. ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎస్ఐఆర్కి పోతున్నటువంటి బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. అంటే నీకు నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నీకు విశ్వాసం లేదు. ఎస్ఐఆర్ ఎవరు చేస్తారు? భారతీయ జనతా పార్టీ చేస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారా? బిఎల్ఓలు చేస్తారు. బిఎల్ఓలను నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డో మీ పార్టీడే కదా. మీ పార్టీ పెట్టిన బిఎల్ఓ పక్క పార్టీ గెలిస్తేందుకు పనిచేస్తాడా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్ఐఆర్ మీద ఉన్నటువంటి అవగాహన. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పెట్టినటువంటి వాళ్ళే బిఎల్ఓలుగా పనిచేసిర్రు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే ఆమె బీజేపీకి ఓట్లు వేయమని చెప్పి ముస్లిమ్స్ ఓట్లు తీసేసిందా? ఏం మాట్లాడతారన్న మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టి. హైదరాబాదులో ఓటు వేయాలనుకునే వాళ్ళందరూ హైదరాబాద్లో ఓటు ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓటు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకుంటున్నారు. కాదు, చాలామంది ఆంధ్ర ప్రాంత మిత్రులు మేము హైదరాబాద్లోనే ఓటేస్తాం, మాకు ఆంధ్రప్రదేశ్లో వద్దంటున్నారు. వాళ్ళ ఓట్లు కూడా ఎన్రోల్ అవుతున్నాయి. జిల్లాలకు వెళ్ళొచ్చి భాగ్యనగరంలో ఉండాలని వచ్చిన వాళ్ళు జిల్లాలకు పోతున్నారు. క్వైట్ న్యాచురల్గా హైదరాబాద్లో ఓట్ల సంఖ్య తగ్గుతుంది. దానికి బీజేపీకి అనుకూలంగా ఉండేటోళ్ళు ఓట్లు ఉన్నాయి, అనుకూలంగా లేని వాళ్ళ ఓట్లు పోయినాయని వాళ్ళు మాట్లాడదలుచుకుంటే మేమేం చేస్తామన్నది దాన్ని. మీరేమో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటున్నారు. పీసీసీ మాట్లాడుతూ ఇంజనే డౌన్ అవుతుంది, వచ్చేటువంటి ఎన్నికల్లో ఇన్ని సీట్లు కూడా బీజేపీకి రావు అని చెప్పి మరొక పక్క నితిన్ నవీన్ రూల్కి సంబంధించిన పెద్ద టాప్ షో అని చెప్పి మీకు కామెంట్ చేసింది. ఏక్ బాయికు దూసరా బాయి బైచాంత అని చార్మినార్ కాడ చెప్తారన్న. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడు ఎన్నికలలో నిలబడలే, ప్రజల ఓట్లతో గెలవలే. అడ్డదారిలో వచ్చినోడు అడ్డదారిలో అధికారంలోకి వచ్చినోడు ఇంకంతకంటే ఎక్కువ ఏం కనబడుతుంది అన్న? కామెర్లు ఉన్నాను, కామెర్లే కనబడుతుంది. మేము పనిచేసి వస్తున్నాం, ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు ఎదిగినాం. మిమ్మల్ని జీరో సైజుకి తీసుకుపోతా ఉన్నాం, జీరో సైజు నెట్టేస్తున్నాం. 4 రాష్ట్రాల్లో మీరు మిగిలితే మేము 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. మీరెక్కడ మేమెక్కడ? మీకు మాకు పోలిక ఎక్కడ ఉంటుంది? అందుకని ఆయన కళ్ళు గట్లే కనబడతాయి. అడ్డదారిలో ఎమ్మెల్సీలు అయ్యి అడ్డదారిలో అధ్యక్షులు అయితే అట్లే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మా నాయకుడు. కమలం గుర్తును ముందు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఉన్నా, కిషన్ రెడ్డి గారు ఉన్నా, లక్ష్మణ్ గారు ఉన్నా, ఈరోజు రామచంద్రరావు గారు ఉన్నా,